ఎంత పెద్ద బూత్ అంటే అది అనిల్ గారు అన్నాడు, అది చాలా పెద్ద బూత్. ఎందుకంటే చాలా మందికి తెలుసో తెలియదు, నా జర్నీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయింది. గౌతమ్ ఎస్ఎస్ అనే ఫిల్మ్ మా బాబాయ్ డైరెక్టర్, దాంట్లో నవదీప్ హీరో. అండ్ నేను అప్రెంటిస్, నాకేం తెలియదు, సినిమా అంటే అసలు ఏం తెలియదు నాకు. వచ్చి జస్ట్ అప్రెంటిస్గా అలా వచ్చి చూస్తుండేవాడిని. ఆ రోజుల్లోనే నవదీప్ ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు, ఎంత జోవెల్గా మాట్లాడేవాడు, అసలు తన జర్నీ కూడా నేను చూశాను. అండ్ దిస్ ఈజ్ ద టైమ్ నవదీప్ ఒక హీరోగా సక్సెస్ అండ్ ఒక ఆర్టిస్ట్గా సక్సెస్ అండ్ టీవీ షోస్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సక్సెస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నవదీప్. అండ్ ఇంకా 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 మంచి పాత్రలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. అండ్ ఒక ఆర్టిస్ట్గా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా మైలురాళ్ళకి వెళ్తావు, నేను క్రియేట్ చేస్తానని నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మా శివన్న, అండ్ శివన్న గురించి ఏం చెప్పాలి. అండ్ నాకు నా సినిమా సక్సెస్ అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు శివన్న. రిలీజ్ అయిన మొదటి రోజు ఫోన్ చేసి తన సక్సెస్, నా సక్సెస్ని తన సక్సెస్గా ఫీల్ అయ్యి ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ నా సినిమాలకి నాకంటే ఎక్సైట్ అవుతుంటాడు, అంత పాజిటివ్ పర్సన్. సో నేను ఎప్పుడు శివన్న జర్నీ నేను చూశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా మేము అప్పుడప్పుడు కలిసి ఉండేవారు. మాకు ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఉంది, ఫంక్షన్లో కలుస్తుండే వాళ్ళం. తను హీరోగా పీక్స్ చూశాడు అండ్ ప్రొడ్యూసర్గా ఫిలిమ్స్ చేశాడు. మధ్యలో ఒక 13 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నేను తనతో చాలాసార్లు మాట్లాడాను. అబ్బాయి కొట్టాలి, అబ్బాయి మళ్ళీ మంచి సినిమా చేయాలి, అబ్బాయి నీ సినిమాలో చెప్పు, కామెడీ సినిమా అయినా పర్లేదు, మంచి రోల్ చేద్దాం. నేను ఒకటే చెప్పేవాడిని, శివన్న దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నావు నువ్వు, ఇది డ్రీమ్ జర్నీగా ఉండాలని నాకు అనిపిస్తుంది. నేను అనుకున్నాను, నేను మనసులో నేను అంత పూర్తిగా చెప్పలేకపోయాను. ఎందుకంటే తన క్యాలిబర్కి, తన నటన స్థాయికి ఉండే పాత్రలు తనకు పడితే తను ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండదని నేను ఎప్పుడు నమ్ముతా. సో లక్కీగా నువ్వు అలాంటి పాత్రలకి పడ్డావు. అండ్ ఒక మంగపతి అవ్వచ్చు, ఒక దండోరాల ఈ పాత్ర అవ్వచ్చు, అండ్ ముందు ముందు ఇంకో అద్భుతమైన పాత్రలు అవ్వచ్చు. అండ్ కంగ్రాచులేషన్స్. ఒక సినిమాలో నీకంటే